ఖరీఫ్ పంట కల్లాల్లోనే ఉంది. గిట్టుబాటు ధర రాక రైతులు అవస్థలు పడుతున్నారు. దళారులను ఆశ్రయించి నష్టానికి పంటను అమ్ముకుంటున్నారు శ్రీకాకుళం జిల్లాలోని రైతులు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ జాప్యం జరుగుతుండటంతో రైతన్నుల పరిస్థితి అధ్వానంగా మారింది. చాలా వరకు వరి పంట పొలాల్లోనే ఉండిపోయింది. కల్లాళ్ళు రోడ్ల మీద ధాన్యం దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 3.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు రైతులు. దాదాపు 8.17 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది 4.90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ధాన్యం విక్రయించేందుకు రైతులు పడరాని పాటలు పడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం పూర్తయిందని, ధాన్యం కొనుగోలుకు సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో వేలాది టన్నుల ధాన్యాన్ని రైతులు కల్లాళ్ళు పొలాల్లోనే ఉంచేశారు. నరసనపేట, గారా, శ్రీకాకుళం రూరల్, పులాకి, సంతబొమ్మాలి, కోటబొమ్మాలి, నందిగాం, టెక్కలి, జలమూరు, ఆమదాలవలస, పొందూరు, ఎచ్చెర్ల మండలాల్లో 70% మేరకు ధాన్యం కల్లాలు పొలాల్లోనే ఉంది. ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తాకు ఒక 100-200 కొట్టేసి మీకు కావాలంటే మేము పట్టుకెళ్తాం, లేకపోతే మేము పట్టుకెళ్ళాం అని డిమాండ్ మాకు చేస్తా అంటారు. మరి ఆడు పండిన పంటను కానీ మేము పొలాల్లో ఉంచుకోవడమా? ఆడ 1200 కాడిది 1200కి ఇవ్వాలి, 1000 రూపాయలు కాడిది 1000 రూపాయలకే మేము ఇవ్వాలి. రైతు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నష్టపోతాడు. ఈ సంవత్సరం మినప పంట లేదు, వర్షాల వల్ల పోయింది. అలాగని వరి పంట నాడింగ్ లేదు. 1200కి 1000 రూపాయలు కడిగి మేము కంపల్సరీగా 3 నెలలు 4 నెలలు పండిన వ్యవసాయం ఒగ్గేమా కానీ వ్యాపారస్తులకి 1000 రూపాయలు కానీ ఇచ్చేస్తాం. రేటు ప్రకారం ఏ మిల్లుకి మేము 1000 మంది వేసేస్తాం. కరెక్ట్గా మాకు అమౌంట్ అవ్వాలి, ఇచ్చేవాళ్ళు. ఈ వ్యాపారస్తులు 4-5 నెలలు తిప్పుతారు. మరి రైతు వారి పరిస్థితి ఏంటి చెప్పండి? ప్రతి వాళ్ళు భూములు చేయమంటారు, భూములు ఉండిపోతాను. ఇంకా బస్తాకు ఒక 100-200 కొట్టేసి